పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చీమలమర్రి గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వైసీపీ టీడీపీ కార్యకర్తలు గొడవకు దిగారు. హైస్కూల్లో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రం సమీపంలోనే రెండు పార్టీల కార్యకర్తలు ఘర్షణకు దిగినట్టుగా తెలుస్తోంది. రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. కారం పొడితో కూడా దాడులు చేసుకున్నారు. పరిస్థితిని అదుపు చేయాల్సిన పోలీసులు అక్కడ చేతులెత్తేశారు. దాంతో పోలింగ్ ఆగిపోయింది. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఎలక్షన్ల ఈ గొడవల్లో 10 మంది వరకు కూడా ఇప్పటివరకు గాయపడినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కృష్ణ సిద్ధంగా ఉన్నారు పూర్తి అప్డేట్ అందించడానికి. కృష్ణ, ఇప్పుడు పల్నాడు జిల్లా వ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటు టీడీపీ ఇటు వైసీపీ వర్గీయుల మధ్య పరస్పరం గొడవలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ? పల్నాడు జిల్లాలో పరిస్థితి అయితే చాలా ఉద్రిక్తంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందాక నరసరావుపేటలో మనం ఎక్కడైతే రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారో అదే ప్రాంతంలో ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం సిఆర్పిఎఫ్ దళాలు, అదనపు దళాలు, కేంద్ర బలగాలు మొత్తం కూడా మోహరించినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ టీడీపీ వైసీపీ వర్గాల మధ్య జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో అది పల్నాడు రోడ్లో ఉన్నటువంటి ఒక పోలింగ్ కేంద్రంలో చోటు చేసుకుంది. అక్కడ టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబు అక్కడ పోలింగ్ ప్రక్రియను పరిశీలించడానికి వెళ్లారు. అక్కడ వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు, అదేవిధంగా అరవింద్ బాబు వర్గీయులకు మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో అరవింద్ బాబుకు సంబంధించినటువంటి వాహనాలను ముందు వైసీపీ కార్యకర్తలు పగలగొట్టారనేటువంటి సమాచారం ఉంది. అదేవిధంగా అక్కడి నుంచి ఇక్కడ ఎక్కడైతే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా అరవింద్ బాబు నివాసాలు రెండు కూడా సమీప దూరంలో ఉంటాయి. సో అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం నుంచి టీడీపీ కార్యాలయంకి వచ్చినటువంటి టీడీపీ కార్యకర్తలు తమ నాయకుల మీద అదేవిధంగా టీడీపీకి సంబంధించిన వాహనాల మీద ధ్వంసం చేశారనే విషయం తెలుసుకొని వెంటనే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నివాస గృహానికి వెళ్ళడం జరిగింది. అక్కడ మరొకసారి టీడీపీ కార్యకర్తలకు వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో వైసీపీ అభ్యర్థి ఎవరైతే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారో ఆయన ఇంటి మీద దాడి చేస్తారనేటువంటి సమాచారంతో టీడీపీ కార్యకర్తలను అదేవిధంగా వైసీపీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. ఆ ఉద్రిక్తత ఇంకా ఎక్కువైన నేపథ్యంలో పక్కన సీసాలు పగిలిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సీసాలు పగిలిపోవటం, రాళ్లదాడి జరగడం, ఇలాంటి వ్యవహారాలను కంట్రోల్ చేయడానికి పోలీసులు రబ్బర్ బుల్లెట్లను కూడా వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఈ నేపథ్యంలో రెండు వర్గాలను పోలీసులు ప్రస్తుతం అయితే చెదరగొట్టారు, దూరంగా పెట్టారు, అక్కడ ముళ్ళ కంచెలు వేసి పెట్టారు. అయినప్పటికీ కూడా ఒక పక్కన టీడీపీ అదేవిధంగా మరో పక్కన వైసీపీ వర్గాలు ఇక్కడే మోహరించి ఉన్నాయి. సో మధ్యలో ఉన్నటువంటి కేంద్ర బలగాలు వాళ్ళని నియంత్రిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దాని తర్వాత సత్తెనపల్లి నియోజకవర్గంలోకి వెళ్తే సత్తెనపల్లి నియోజకవర్గంలో కూడా నకరికల్లు మండలంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. అక్కడ చీమలమర్రు అనేటువంటి గ్రామంలో ఏదైతే ఉందో అక్కడ రాళ్లతో దాడి చేసుకోవటం, కర్రలతో దాడి చేసుకోవటం, ఆ తర్వాత చివరికి కళ్ళల్లో కారం కొట్టుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకున్నటువంటి గందరగోళ పరిస్థితులు, అంటే దాడులు తెగబడ్డారు. దీంట్లో ఒక వ్యక్తికి, టీడీపీకి సంబంధించినటువంటి పాపారావు అనేటువంటి వ్యక్తికి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. అదేవిధంగా మరో 10 మందికి కూడా గాయాలయ్యాయి. ఇట్లా మొత్తంగా పల్నాడు ప్రాంతంలో చూసుకుంటే ఒక మాచర్ల, వినుకొండ, నరసరావుపేట, పెదకూరపాడు ఇలా మొత్తం 4-5 నియోజకవర్గాల్లో తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. రెండు చోట్ల టీడీపీ వైసీపీ వర్గాలకు సంబంధించినటువంటి శ్రేణులు దాడులకు పాల్పడటం, రాళ్ల దాడి చేసుకోవటం, కర్రల దాడి చేసుకోవటం, ఒక రకంగా చెప్పాలంటే పోలీసులు ఊహించిన దానికంటే, ఎన్నికల కమిషన్ ఊహించిన దానికంటే ఎక్కువగా ఇక్కడ దాడులు జరిగాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొన్ని నియోజకవర్గాలు, అంటే మాచర్ల లాంటి నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల ఈవీఎంలు కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి నేపథ్యంలో మరొక అరగంట పాటు ఉంటుంది, 20 నిమిషాల పాటు ఉంది ఎన్నికల ప్రక్రియ, పోలింగ్ ప్రక్రియ. ఈ 20 నిమిషాలు దాటిన తర్వాత గొడవలు మరింత ఉద్రిక్త పరిస్థితులతో చోటెత్తుతాయా, లేదంటే పోలింగ్ విభాగాల్లో పోలింగ్ విధుల్లో ఉన్నటువంటి అదనపు దళాలు మొత్తంగా ఈ పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు ప్రయత్నం చేస్తారనేటువంటి ప్రస్తుత సందిగ్ధ పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం పల్నాడు జిల్లా నరసరావుపేటలో, అంటే పల్నాడు జిల్లా కేంద్రం ఇది. ఈ జిల్లా కేంద్రంలో రెండు వర్గాల మధ్య, అంటే వైసీపీ టీడీపీ వర్గాల మధ్య విభేదాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఆ రెండు విభేదాలను తగ్గించడం, ఘర్షణపూరిత వాతావరణం తగ్గించడంతో పాటు పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అటు వినుకొండలో కానీ, పల్నాడు జిల్లా మాచర్లలో కానీ, పెదకూరపాడు లాంటి ప్రాంతంలో కానీ ఉన్నటువంటి ఘర్షణలు తగ్గించేందుకు మరింత అదనపు బలగాలు అవసరమనేది ఇప్పటికే స్థానికంగా వినిపిస్తున్నటువంటి మాట. అదేవిధంగా పోలీసు యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు ఈ ఘర్షణలు తగ్గించేందుకు పూర్తి ప్రయత్నం చేస్తోంది. అయితే ప్రస్తుతం నరసరావుపేటలో మాత్రం
ఆ అప్రకటిత కర్ఫ్యూ అయితే విధించబడి ఉంది. ఓ పక్కన టీడీపీ, మరో పక్కన వైసీపీ వర్గాలు రెండు పక్కల మోహరించి ఉన్న నేపథ్యంలో ఎప్పుడు ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటారనేటువంటి సందిగ్ధ పరిస్థితి అయితే, ఆందోళనకర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. పోలింగ్ ముగిసే సమయానికి దాదాపుగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో, నకరికల్ మండలం చీమలమర్రి కావచ్చు, అలాగే నరసరావుపేట కావచ్చు, చాలా ప్రదేశాల్లో ఇటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. అటు టీడీపీ టు వైసీపీ వర్గీయుల మధ్య రాళ్ల దాడులు, అలాగే కారం పొడులతో కూడా దాడులు చేసుకున్నటువంటి ఘర్షణలు కనిపిస్తున్నాయి. కొన్ని ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి పల్నాడు జిల్లా వ్యాప్తంగా. ఇటు నకరికల్ మండలం చీమలమర్రి గ్రామంలో కూడా ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు, అలాగే అటు నరసరావుపేటలో కూడా తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు. ఒకానొక సమయానికి పోలీసులు కూడా మా వల్ల కాదు అంటూ కూడా చేతులెత్తేసినటువంటి పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తోంది.